కట్టింది కనుక 20 ఇదే ఉంటుంది తప్ప కాగ్ మరి కాగ్ ఇస్ ఏ అథారిటీ నైదర్ ద స్టేట్ గవర్నమెంట్ నార్ ఇది ఎవరి చేతులు ఇది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. కాగ్ కూడా ఏం చెప్పింది FRBM ఇది 120 ఇది మొత్తం కలిపితే మన అప్పు గింత అని ఏదైతే మేము చెప్పిన 4,17,000 ఉందో కాగ్ కూడా గదే చెప్పింది. ఇన్ఫాక్ట్ కాగ్ లెక్క ప్రకారం ఇంకో 5-6 వేలు తగ్గింది నిజంగా చెప్పాలంటే. కాగ్ లెక్కలు కూడా దాని ప్రకారం కూడా ఒకసారి చూపిస్తే ఇప్పుడు కాగ్ ఎంత చెప్పింది ఇందులో నేను చెప్పిన 1,20,944 అని కాగ్ చెప్పింది. ఈ 1,20,944లో బట్టి గారే చెప్పింది ఇలా 11,699 తెలంగాణ ఏర్పడక ముందు ఉన్నది. ఆ 1,20,000కి వెళ్ళి ఈ 11,000 తీసేస్తే ఎంత మిగులుతుంది 1,09,000. ఈ 1,09,000 ప్లస్ FRBM అప్పు 3,01,000 మొత్తం కలిపితే 4,10. వైట్ పేపర్ ప్రకారంగా చూస్తే 4,17. కాగ్ రిపోర్ట్ ప్రకారంగా చూస్తే ఇంకో 7,000 తగ్గి 4,10,000 మాత్రమే. ఇంక్లూడింగ్ ఇన్లా కాళేశ్వరం కార్పొరేషన్ అప్పు, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ అప్పు, పాలమూరు రంగారెడ్డి అప్పు, అదేవిధంగా మిషన్ భగీరథ అప్పు, అన్ని కార్పొరేషన్లు స్కీముల అప్పులు FRBM అప్పులు అన్ని కలిపి కూడా 4,10 మాత్రమే అని కాగ్ రిపోర్ట్ కూడా చెప్పింది. మీకు ఒకటి నేను గుర్తు చేస్తా, మీకు ఎవరికైనా ఇందులో గుర్తుండొచ్చు. ఆ రోజు అసెంబ్లీ జరుగుతూ ఉంటే నేను లేచిపోయి ఒకసారి అసెంబ్లీ మధ్యలో శ్రీధర్ బాబు గారికి బట్టి గారికి దగ్గరికి పోయి ఒక పేపర్ చూపిస్తే అది టీవీలలో లైవ్ టెలికాస్ట్ వచ్చింది. ఇదే బుక్. ఆ రోజు మీరు అప్పులు అంటే ఒక కాగ్ రిపోర్టే స్పష్టంగా చెప్పింది, ఆయన చూసుకో 4,10 మా అప్పు అని కాగ్ రిపోర్ట్ బుక్ అదే రోజు అసెంబ్లీలో టేబుల్ చేసిండ్రు. ఈ బుక్ తీసుకుపోయి ఆయన పక్కన కూర్చొని యాజ్ పర్ ద కాగ్ యాజ్ పర్ సోషో ఎకనామిక్ సర్వే 4,10 అప్పు అని అసెంబ్లీ నిండు అసెంబ్లీలో మైక్లో మాట్లాడి చెప్పిన బట్టి గారి పక్కన శ్రీధర్ బాబు పక్కన కూర్చొని కూడా ఈ బుక్కులు చూపించి కూడా లెక్కలు చెప్పిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నా. బహుశా మీరు చాలా మంది గుర్తుంటుందే అనుకుంటా. నేను ఆ రోజు ఇదే హాట్ డిస్కషన్ అయింది. వెంటనే వెళ్ళి నాకు మైక్ ఇవ్వమంటే ఇవ్వలేదు స్పీకర్ ఎంతసేపు. మైక్ ఇవ్వకపోతే వాళ్ళ పక్కకు పోయి మైక్ ఇస్తలేరు, ఇగో చూసుకో బై ఇది చెప్దామని నేను మైక్ అడిగినా మీరు ఇస్తలేరు, ఇగో 4,10 ఇప్పటికైనా చిల్లర దుకాణం బంద్ చేయరు, తప్పులు మాట్లాడకండి అని చెప్పి బట్టి గారికి శ్రీధర్ బాబు గారికి అసెంబ్లీలో వాళ్ళ కుర్చీ పక్కన పోయి కూర్చొని చెప్పొచ్చిన ఆ రోజు.